వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్ వచ్చింది, కొత్త వంట వస్తుంది, మీరు నేర్చుకుంటారు, చేసేసుకుంటారు, అది రోజు జరిగేదే కదా. సో అదే విధంగా రొటీన్ లో భాగంగా, రొటీన్ కి భిన్నంగా, రొటీన్ గానే ఒక సూపర్ వంటకాన్ని ప్రిపేర్ చేయడానికి మన షెఫ్ మధుసూదన్ గారు రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. హాయ్ మధు గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. రొటీన్ గా ఈ ప్రోగ్రామ్ లో షెఫ్ వస్తారు, యాంకర్ వస్తుంది, వంట చేస్తారు, మీ అందరు చేస్తూ ఉంటారు. కానీ అదే రొటీన్ లో వెరైటీ ఉంటే ఇంకా ఎంత బాగుంటుంది. సో వాట్ ఈస్ దట్ వెరైటీ? ఈ రోజు అంటే లైక్ మీరు పాత ఎపిసోడ్ లో ఒకసారి చెప్పారు, చల్లగా ఉన్నది, వాతావరణం చేంజ్ అయింది. అవును. సో దానికి తగ్గట్టుగా నేను ఒక రెసిపీ ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. ఈ చల్లటి వాతావరణంలో ఒక మంచి హాట్ రెసిపీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. ఏంటది? హాట్ అండ్ సర్వ్ వెజిటబుల్ సూప్. ఓ వావ్, హాట్ అండ్ సర్వ్ వెజిటబుల్ సూప్. రెస్టారెంట్ కి వెళ్ళిన వెంటనే మనం మొదటిగా ఆర్డర్ చేసుకునేది సూప్ కదా. అందులో మనకి ఒక 2-3 సూప్స్ మాత్రమే చాలా హైలైట్. అందులో మనకి ముక్కు ఎప్పుడైనా జలుబు ఉన్నప్పుడు, గొంతు నొప్పి ఉన్నప్పుడు, చల్లటి వాతావరణంలో సూప్ తాగితే ఎంత బాగుంటుంది. సో హాట్ అండ్ సర్వ్ వెజిటబుల్ సూప్ ఇవాటి మన షెఫ్ స్పెషల్ లో రాబోతుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, వెనిగర్, సోయా సాస్, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, క్యాబేజ్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కార్న్ఫ్లోర్, పచ్చిమిర్చి, నూనె. సో హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చాలా తక్కువగా ఉన్నాయి, మీరు నోట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. అంతే. ఓకే. సో ప్రిపరేషన్ ప్రాసెస్ ఏమైనా ఉందేమో డౌట్ వచ్చింది అనమాట. మా చుక్కల ప్యాన్ కూడా పెట్టేసుకున్నాం రొటీన్ గానే. హాట్ అండ్ సర్వ్ వెజిటబుల్ సూప్ లో మనం చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలండి. సూప్ అనేటప్పుడు ఆయిల్ బేసిక్ గా ఎక్కువ రాదు, జస్ట్ సాటేస్ చేసుకున్నంత వరకే కావాలన్నమాట. ఎస్. సో మనం ఒక 1 స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు మనం జస్ట్ గార్లిక్ వేసుకుందాం. 1 స్పూన్ గార్లిక్, అట్లనే 1 స్పూన్ ఆఫ్ అల్లం ముక్కలు. సో అట్లనే హాట్ అన్నాం కదా, హాట్ అనేటప్పటికి మనకి గ్రీన్ చిల్లీ వస్తుంది. ఓకే. సో మామూలుగా మన సూప్ అనగానే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు, చాలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటాం, ఆ స్పైసీనెస్ కోసం, ఎందుకంటే కారం వేసుకోం కాబట్టి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఆల్మోస్ట్ మనకి ఇవి ఫ్రై అయిపోయినాయి. జూలెన్ కట్ చేసుకున్నాను క్యారెట్. నేను బాయిల్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే పచ్చి ఇందులో బాయిల్ చేసుకుందాం, ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ కూడా బయటకు వస్తాయి. ఎక్కువగా సూప్ లో వెజిటబుల్ స్టాక్ లోనే బాయిల్ అవ్వాలి, అప్పుడు ఆ సూప్ వచ్చే మజా, ఆ పంచ్ అనేది ఉంటది అనమాట. ముందుగా బాయిల్ చేసేవంటే వెజిటబుల్ లో ఉన్న విటమిన్స్ పోతాయి అనమాట, స్పెషల్లీ ఫర్ సూప్. సో ఆ సూప్ లో ఉన్న స్టాక్ నే మన సూప్ గా అంటారు అనమాట, వెజిటబుల్ ఉన్న స్టాక్ నే సూప్ గా అంటాం అనమాట. సో లైట్ గా సాతు చేసుకోవాలి, ఎందుకంటే మనం చిన్నగా కోసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ క్యాబేజీ ముక్కలు. సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది. మనం కావాలంటే స్పినాచ్ చేసుకోవచ్చు, లేదంటే మష్రూమ్ తినేవాళ్ళు మష్రూమ్ వేసుకోవచ్చు, లేదంటే క్యాప్సికమ్ తినేవాళ్ళు క్యాప్సికమ్ వేసుకోవచ్చు. కార్న్ రాదు ఇందులో, స్వీట్ కార్న్ సూప్ అయిపోతుంది మళ్ళీ. అది హాట్ అండ్ స్వీట్ టేస్ట్ అయిపోతుంది అనమాట. సో నేను సింపుల్ గా అంటే లైక్ క్యారెట్ అండ్ క్యాబేజ్ తో తయారు చేస్తున్నాను. చాలా సింపుల్ గా ఇప్పుడు ఇంట్లో ఉంటుంది కాబట్టి మనకేమి హడావిడి హైరానా పడనక్కర్లేదు అనమాట ఆడవాళ్ళు. ఇది బ్యాచులర్ రెసిపీ కూడా కదా, వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, ఏం పెద్ద గొప్ప. వెరీ ఈజీ. బట్ ద ప్రిపరేషన్ అండ్ కరెక్ట్ గా ఎంత పడాలి అనేది చూసుకుంటే సరిపోతుంది. మన షెఫ్ స్పెషల్ అదేనండి, ఎప్పుడు ఏ వంటకం చేసినా సరే, ఏ ప్రాసెస్ చేసినా సరే, ఎంత ఐటమ్ చేసాము అంత మసాలా పడాలి, అంత వేస్తాము, రైట్ టైంలో వేస్తాం అనమాట. సో అందుకు ఆ స్పెషల్ ఉంటుంది అండి ఇందులో. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే, యాజ్ వెల్ యాజ్ రెడ్ చిల్లీ పేస్ట్. చైనీస్ ఐటమ్ కదా. సో అగైన్ చిల్లీ పేస్ట్, సీజన్ పేస్ట్ మనం వేసుకుందాం. హాట్ అండ్ సార్ కదా, హాట్ అనేటప్పుడు మనం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, సో ఈ చైనీస్ రెసిపీస్ లో మనం ఎక్కువగా ఈ షేజ్వాన్ సాస్ వేసుకుంటూ ఉంటాము. హౌ టు ప్రిపేర్ దాట్? ఎండుమిర్చిని వేడి నీళ్ళలో బాగా నానబెట్టి అది కాస్త బాగా మెత్తగా అయిన తర్వాత దాంట్లో కొంచెం వెనిగర్, ఉప్పు, పసుపు వేసి పేస్ట్ చేసుకుంటే దట్ ఈస్ ఓన్లీ రెడ్ చిల్లీ పేస్ట్ ఆర్ షేజ్వాన్ సాస్. మనం ఎలాగైనా షేజ్వాన్ పేస్ట్ మనం ఎలాగైనా కూడా మనం దాన్ని పిలుచుకోవచ్చు. అది ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చే బదులు ఎందుకులే బయటకు వెళ్ళాం అనుకుంటే హ్యాపీగా ఇంట్లో చేసుకునే మెథడ్ అయితే ఇదన్నమాట. ఓకే. దీనికోసం మనం కొంచెం వాటర్ వేసుకుందండి, స్టాక్ కావాలి కదా. సో మనం తయారు చేసిన సూప్ కదా, సో
వాటర్ వేసి మంచిగా బాయిల్ చేసుకుందాం. సో బికాస్ అందులోనే మనకు వెజిటబుల్స్ బాయిల్ అయ్యేటట్టుగా మనం నీళ్లు పోసుకోవాలి. ఎగ్జాక్ట్ కదా. ఎస్, చాలు సరిపోతుంది. ఓకే, సో ఇది కాస్త మరగాలి. ఎస్. ఓకే, సో ఇది ఒక 5 minutes టైం డెఫినెట్ గా పడుతుంది. సో మన షెఫ్ స్పెషల్ లో మనం హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్, అందరికీ ఎంతో ఇష్టమైన సూప్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. నీళ్లు పోసుకున్నాము. సో దీంతో చక్కగా స్మెల్ వస్తోంది, ఆ పేస్ట్ కూడా బాగా ఉడికింది, క్యారెట్ క్యాబేజ్ కూడా బాగా ఉడికినట్టే కదా. అల్లము, ఎల్లుల్లిపాయలు, చిల్లీ, సూపర్. ఎస్, దాంతో అన్ని రసాలన్నీ దిగిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే ఫినిషింగ్ సాల్ట్ వేసుకుందామండి. ద బెస్ట్ రెసిపీ ఇన్ దిస్ సీజన్ అండి. ఎస్, ఈ రోజే ప్రిపేర్ చేయండి మీరు. ఈరోజు సాయంత్రమే 4 o'clock టైం దగ్గర పడింది కదా, ఇంకొక 3 గంటల్లో ఉంది. సో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి. వెజిటబుల్ హాట్ అండ్ సార్ సూప్ కదా. అవును, హాట్ వేసాం. ఇప్పుడు సార్ వేస్తాం. సార్ అంటే ఏంటి? వెనిగర్. ఎస్, సో సార్ కూడా వేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ సోయా సాస్. ఇది వాళ్ళ బేసిక్ ఐటమ్ అనమాట, సోయా సాస్. మనకు ఉప్పు కారం లాగా వాళ్ళకి వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్. ఎగ్జాక్ట్లీ. సో 2 స్పూన్ సోయా సాస్ కూడా వేసుకున్నాము. సో మంచిగా మిక్స్ చేసుకుందామండి. సో యాజ్ వెల్ యాజ్ దీనికి మళ్ళీ థిక్గా చేసుకోవాలనుకుంటే మనకు కావాల్సింది కొంచెం థిక్గా చేసుకోవచ్చు కదా. ఎస్, కొంచెం థిక్నెస్ వస్తుంది. హాట్ అండ్ సోర్ సూప్ కొంచెం థిక్గానే వస్తుంది. సో మనం ఇప్పుడు జస్ట్ కార్న్ ఫ్లవర్ కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. 2 స్పూన్లు వేసుకుందాం. ఎస్, తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది, ఇదే కలర్ ఉంటుంది. అది తెల్లగా ఉండేది ఏంటంటే కార్న్ సూప్ అట్లా. జస్ట్ ఇది డార్క్ కలర్ లో వస్తుంది. సో ఆల్మోస్ట్ మన సూప్ కూడా థిక్ అయిపోయింది. వెజిటేబుల్ హాట్ అండ్ సోర్ సూప్ రెడీ. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఇన్ని రోజు ఇంత సింపుల్ అని తెలియక పాపం చాలా మంది ఆర్డర్లు చేసుకొని బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని తినేశారు కదా. అబ్బే ఏం లేదండి, అంత మన చేతుల్లో ఉంది. ఓకే, సో ఈ రోజు నుంచి హ్యాపీగా ప్రిపేర్ చేసుకోండి. సో సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ముడ్లా గారు చూసారా ఆ జింజర్ ఫ్లేవర్ ఎట్లా వస్తుందో? జింజర్ ప్లస్ గ్రీన్ చిల్లీ, గార్లిక్, అట్లానే వెజిటబుల్స్. సో చాలా వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. సో నెక్స్ట్ మీరు ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటారు తప్పకుండా. నెక్స్ట్ ఏంటి? ఈ రోజే. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడో కాదు. ఎందుకంటే ఇటువంటి రెసిపీస్ అన్నిటి మనం మిస్ కాకూడదు, వెంటనే చేసేసుకోవాలి. అప్పుడే ఆ కిక్ ఉంటుంది అనమాట. ఏం చక్క కొంచెం కొరిండర్ రూట్స్ తో, కొరిండర్ ఆ సూప్ ఎప్పుడు కూడా లీవ్స్ వేయకుండా దాన్ని రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ అంటే దండి అంటే పూల టైప్ ఉంటాయి కదా, దాన్ని చాప్ చేసేసుకుంటే మనం తాగేటప్పుడు పంటి కింద తగిలేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటది అనమాట. చాలా మంది పడేస్తూ ఉంటారు కానీ బాగా వాష్ చేసుకొని చేసుకోవాలి. కాకపోతే వాష్ చేసుకోకపోతే మట్టి మట్టి ఉంటుంది. సో మన హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేసి చెప్పండి. కలర్ అద్భుతము, స్మెల్ అద్భుతము, టేస్ట్ చూస్తాను. బట్ బిఫోర్ దాట్ హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, వెనిగర్, సోయా సాస్, ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్, క్యాబేజ్, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి, నూనె. హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత క్యాబేజ్ కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకుని బాగా మరగనివ్వాలి. ఈ మిశ్రమం కాస్త మరిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, వెనిగర్, సోయా సాస్ వేసుకుని మరగనివ్వాలి. చివరిగా థిక్నెస్ కోసం కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని కూడా ఒక 3-4 స్పూన్లు వేసుకుని ఒక థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్ గా అండ్ మనందరి ఫేవరెట్ రెసిపీ హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ ఈస్ రెడీ. సో ఇంత వేడిగా ఉంటే ఏం చేస్తాము? ఉఫ్ఫు అని ఊపుకొని తింటాం, ఇంతే కదా. ఓకే, సో మీరు కొంచెం పట్టుకోవాలండి, బికాజ్ 2 చేతులతో నేను ఇది కష్టము. నేను పట్టుకుంటే మీరు టేస్ట్ చేయండి. అంతే అంతే. ఎస్. నిజంగా అంటే ఒక్కసారి అలా మనకి దాని ఏదో అంటారు కదా, ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి చెప్తారనమాట.
ఈ ఒక చిన్న ప్యాసేజ్ లాగా ఉంటుంది, ఈసోఫేగస్ ఏదో సంథింగ్ ఏదో అంటారు, అదంతా క్లియర్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఆ ఫ్లేవర్ నెంబర్ 1 ఇందులో కదా. ఇక్కడ అల్లం మనకి జలుబుకి చాలా మంచిది. సో చక్కగా అలా కారం తగులుతూ వేడి వేడిగా మంచి కన్సిస్టెన్సీతో విత్ వెజిటబుల్స్, ఇంకా ఆసమ్ అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంది. సో హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ మీరు ప్రిపేర్ చేసుకోండి. సో ఇవాళ మన షెఫ్ స్పెషల్లో మనందరం చూసిన హాట్ అండ్ సోర్ వెజిటబుల్ సూప్ ప్రాసెస్ ని కనుక మీరు మిస్ అయి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్లో కూడా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. యాజ్ యూజువల్లీ ప్రతిరోజు చెప్పినట్టే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజే నేను చేస్తా ఈ రెసిపీ. ఐ ప్రామిస్ యూ దట్. మీరు నాకు ప్రామిస్ చేస్తారా? ప్రామిస్. ఓకే. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇటువంటి మరో ప్రామిసింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.